తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కాలింగ్ సహస్ర సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా రూపొందిన లేటెస్ట్ సినిమా ఇది. చాలా కాలం నుంచి ప్రొడక్షన్ పనుల్లోనే ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. డిసెంబర్ 1వ తేదీన ఇది థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే లేటెస్ట్గా సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ని బట్టి చూస్తే ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్గా రూపొందినట్టు స్పష్టమవుతోంది. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి అనేది కూడా దాదాపు ఈ ట్రైలర్ ద్వారా రివీల్ చేసేశారు. ట్రైలర్ ప్రకారం సుడిగాలి సుధీర్ ఒక సిమ్ కార్డు కొంటాడు. అది కొన్నప్పటి నుంచి అతనికి అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరూ సహస్ర గురించి అడుగుతుంటారు. అయితే ఆ నంబర్ ఇంకా రిజిస్టర్ అయ్యుండదు. మరి రిజిస్టర్ కాకపోయినా ఆ నంబర్కి ఫోన్ కాల్స్ ఎలా వస్తున్నాయి? ఫోన్ చేసిన ప్రతి ఒక్కరూ సహస్ర గురించే ఎందుకు అడుగుతున్నారు? ఇంతకీ ఈ సహస్ర ఎవరు? ఆ నంబర్ సుధీర్కే ఎందుకు దొరుకుతుంది? ఈ చుట్టుముడుల్ని సుధీర్ ఎలా విప్పుతాడు? మరోవైపు ఒక గుర్తు తెలియని వ్యక్తి వరుసగా హత్యలు చేస్తుంటాడు. అసలు ఈ వ్యక్తి ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? ఆ హంతకుడికి సహస్రకి సుధీర్ ఫోన్ నంబర్కి ఉన్న లింక్ ఏంటి అనేదే ఈ సినిమా స్టోరీ లాగా అనిపిస్తోంది. అంటే ఈ సినిమా కథ ఒక సిమ్ కార్డ్, ఒక కిల్లర్ మరియు సహస్ర అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుందని అర్థమవుతుంది. ట్రైలర్తోనే ఒక మంచి థ్రిల్ని, సినిమా పట్ల ఆసక్తిని క్రియేట్ చేయడంలో దర్శక నిర్మాతలు పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఒక థ్రిల్లర్ సబ్జెక్టుని ఎలా రూపొందిస్తే మంచి కిక్ వస్తుందో అలాగే ఈ ట్రైలర్ని థ్రిల్లింగ్గా కట్ చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్ స్టైలిష్గా కనిపించడంతో పాటు యాక్షన్ సీన్లలో కూడా అదరగొట్టేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్ల విషయంలో మేకర్స్ బాగానే జాగ్రత్తలు తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఎస్పెషల్లీ చివరిలో చూపించిన కత్తి ఫైట్ సీక్వెన్స్ అయితే ఈ ట్రైలర్లోనే హైలైట్గా నిలిచింది. చూస్తుంటే ఆ ఫైట్ సీక్వెన్స్ కోసం యూనిట్ బాగా కసరత్తులు చేసిందని, సినిమాలోనే ఇది ప్రత్యేకంగా నిలవనుందని తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ క్వాలిటీ మరియు అవుట్పుట్ చూస్తుంటే బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని అనిపిస్తోంది. టేకింగ్, సినిమాటోగ్రఫీతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్దిరింది. చూస్తుంటే ఈ సినిమా తప్పకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్నట్టు నమ్మకాలు ఏర్పడ్డాయి. ఏ విధంగా అయితే ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుందో సినిమా కూడా అలాగే మెప్పిస్తే మాత్రం ఇది తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. నిజానికి ఈ కాలింగ్ సహస్ర సినిమాపై మొదట్లో నెగిటివిటీ ఉండేది. అప్పుడెప్పుడో ఒక టీజర్ని రిలీజ్ చేసినప్పుడు అది అంతగా ఆకట్టుకోలేదు. క్వాలిటీ కూడా అంతంత మాత్రంగానే అనిపించింది. దీంతో ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చని అప్పట్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సుడిగాలి సుధీర్ ఒక రాంగ్ సబ్జెక్టుని ఎంపిక చేసుకున్నాడని కూడా ఆ రోజుల్లో కామెంట్లు వినిపించాయి. అయితే ట్రైలర్తో ఆ విమర్శలకు చెక్ పెట్టేశారు. ఈ సినిమాకు మరిన్ని మెరుగులు దిద్ది ఒక మంచి అవుట్పుట్తో మన ముందుకు తీసుకొచ్చారు. ఇది తప్పకుండా ఆకట్టుకుంటుందని, మంచి విజయాన్ని నమోదు చేస్తుందనే నమ్మకాలు కూడా ఏర్పడేలా చేశారు. ఓవరాల్గా ఈ ట్రైలర్తో సినిమాపై అంచనాలైతే భారీగా పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలకు తగినట్టు ఈ సినిమా ఆకట్టుకుంటుందా? సుడిగాలి సుధీర్ ఖాతాలో మరో హిట్ వచ్చి చేరుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. iPad.